మన టీమిండియా అండర్ 19లో దుమ్ము లేపేశారు. 6 టైమ్ ఛాంపియన్స్ అయితే అయ్యారనమాట ఇంగ్లాండ్‌ని బీట్ చేసి. ఇంగ్లాండ్ కూడా చాలా టఫ్ ఫైట్‌నయితే ఇచ్చిందనమాట. వైభవ్ సూర్యవంశి మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేశాడు. ఆయుష్ మాత్రే ఒక హాఫ్ సెంచరీ చేశాడనమాట. తర్వాత ఇంగ్లాండ్ తరపున ఫాల్క్నర్ ఒక సెంచరీ అయితే చేశాడు. దాని గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత ఇండియా వర్సెస్ యూఎస్ఏ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండిపోతుంది. సో చివరి దాకా చూడండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మన టీమ్ ఇండియా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ అయితే చేసిందనమాట. ఆరెన్ జార్జ్ మరియు వైభవ్ సూర్యవంశి ఓపెనింగ్ చేశారు. ఆరెన్ జార్జ్ మంచిగానే బౌండరీతో స్టార్ట్ చేశాడు. కాకపోతే మళ్ళీ అవుట్ అయిపోయాడు. తర్వాత వైభవ్ సూర్యవంశి మరియు ఆయుష్ మాత్రం మధ్యలో ఒక మంచి పార్ట్నర్‌షిప్ అయితే వచ్చిందనమాట. వైభవ్ సూర్యవంశి మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేశాడు మావ. అసలు ఏమన్నా బ్యాటింగ్ చేశాడా? తన ఏజ్‌కి, తన బ్యాటింగ్‌కి అసలు ఏ మాత్రం సంబంధం లేదు. ఇంగ్లాండ్ బౌలర్స్‌కి ఎక్కడ బాల్ వేయాలో కూడా తెలియట్లేదు. అసలు క్లూలెస్ అయిపోయారు వాళ్ళు. ఇంగ్లాండ్ వాళ్ళు ఎక్కడ కూడా మ్యాచ్‌లోనే లేదు. అలా అనిపించింది. బౌలర్స్ ఎక్కడ వేసినా కొట్టేస్తున్నాడు. స్టాండ్స్‌లో కొట్టేస్తున్నాడు. 15 బౌండరీలు, 15 సిక్స్‌లు, 80 బాల్స్‌లోనే 175 రన్స్ కొట్టేసాడు. నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ అసలు. బాబోయ్! ఇలాంటి ప్లేయర్ మన టీమ్ ఇండియాలో ఉండడం అనేది నిజంగా చాలా గర్వంగా ఉంది. ఈ ఒక్క మ్యాచ్‌లోనే కాదు త్రూ ఔట్ ద సీరీస్ అన్‌బిలీవబుల్ బ్యాటింగ్ చేశాడు. 70 యావరేజ్ 60+ యావరేజ్, 170 స్ట్రైక్ రేట్‌తో 439 రన్స్ కొట్టేసాడు. ఈవెన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మరియు ప్లేయర్ ఆఫ్ ద సీరీస్ కూడా వైభవ్ సూర్యవంశినే. నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేసాడు. తర్వాత ఆయుష్ మాత్ర కూడా మంచి డీసెంట్ నాక్ అయితే ఆడాడు. తర్వాత విహాన్ మల్హోత్రా ఒక 30, వేదాంత్ త్రివేది ఒక 30 రన్స్ అయితే కొట్టారు. అభిజ్ఞ కుండు అయితే డీసెంట్ నాక్ ఆడాడు చివర్లో. 40 రన్స్ ఎంతో కొట్టాడు. తర్వాత చివర్లో కనిష్క్ చౌహాన్ 20 బాల్స్‌లో 37 రన్స్ కొట్టేసాడు. మొత్తానికి మన టీమ్ ఇండియా 50 ఓవర్లలో 411 రన్స్ అయితే కొట్టారు. 9 వికెట్లను కోల్పోయి మంచి డీసెంట్ బ్యాటింగ్ అయితే చేశారు. ఎవ్వరు కూడా అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్స్‌లో అయితే ఇంత స్కోర్‌నైతే ఎవ్వరు కూడా ఇవ్వలేదనమాట. ఆ రికార్డ్ కూడా మన టీమ్ ఇండియా బ్రేక్ చేశారు. అలాగే వైభవ్ సూర్యవంశి ఫైనల్‌లో కొట్టిన 175 రన్స్ కూడా ఇప్పటిదాకా ఏ ప్లేయర్ కూడా ఫైనల్స్‌లో అంత స్కోర్ అయితే చేయలేదు. 175 దుమ్ము లేపేశాడు. మొత్తానికి మన టీమ్ ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 9 వికెట్లను కోల్పోయి 411 రన్స్ టార్గెట్‌ని అయితే ఇచ్చారు ఇంగ్లాండ్ వాళ్ళకి. ఇక ఇంగ్లాండ్ బౌలింగ్ చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్స్‌పెన్సివ్‌గా అయితే ప్రూవ్ అయ్యారనమాట. సెబాస్టియన్ ఒక 2 వికెట్లను తీసుకున్నారు. అలెక్స్ ఒక 2 వికెట్లు. తర్వాత మింటో ఒక డీసెంట్ బౌలింగ్ అయితే చేశాడు మింటో. 3 వికెట్స్‌ని అయితే తీసుకున్నాడు. ఇంకా అందరూ కూడా చాలా ఎక్స్‌పెన్సివ్‌గా అయితే ప్రూవ్ అయ్యారనమాట. తర్వాత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ వాళ్ళైతే సూపర్ బ్యాటింగ్ చేశారు. మంచి ఫైట్ అయితే ఇచ్చారనమాట మన టీమ్ ఇండియాకి. ఓపెనర్ అయిన బెన్ వాకిన్స్ అయితే 66 రన్స్ కొట్టేశాడు. మంచి క్లాసిక్ బ్యాటింగ్ అయితే చేశాడు. తర్వాత బెన్ మేయర్స్ ఒక 45 రన్స్ అయితే కొట్టి డీసెంట్ నాక్ అయితే ఆడాడు. మంచిగానే స్టార్ట్ చేశారు. కాకపోతే మిడిల్‌లో అయితే ఎక్కువ వికెట్లను కోల్పోయారనమాట. మన టీమ్ ఇండియా మంచి బౌలింగ్ చేసి మంచి కమ్‌బ్యాక్ అయితే ఇచ్చిందనమాట మిడిల్ ఓవర్స్‌లో. బ్యాక్ టు బ్యాక్ వికెట్లను 3 రన్స్‌కి 5 వికెట్లు పడిపోయిందనమాట మిడిల్ ఓవర్స్‌లో. తర్వాత ఇంగ్లాండ్ కంప్లీట్‌గా గేమ్‌లోనే లేదనమాట తర్వాత మిడిల్ ఓవర్స్‌లో. తర్వాత క్యాలెబ్ పాల్కనర్ అయితే సూపర్ బ్యాటింగ్ చేశాడు. నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేశాడు. తను ఆ వికెట్‌లో పక్క పడిపోతున్నా తనకి ఎవరు సపోర్ట్ అయితే రాలేదనమాట. ఏ బ్యాటర్ కూడా సపోర్ట్ ఇవ్వలేదు. వికెట్‌లో పక్క పడిపోతుంటే కూడా తను మాత్రం డీసెంట్ నాక్ ఆడాడు. అన్‌బిలీవబుల్ బ్యాటింగ్ చేశాడు. ఖచ్చితంగా తను కూడా ఇంగ్లాండ్ టీమ్‌కి తొందరలో డెబ్యూ చేయబోతున్నాడు. నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేశాడు. తను కూడా 67 బాల్స్‌లో 115 రన్స్ కొట్టేసాడు. సూపర్ బ్యాటింగ్ చేశాడసలు. తనకి ఎవరైనా సపోర్ట్ చేసుంటే ఖచ్చితంగా ఇంకా మ్యాచ్ అయితే ఇంకా చాలా క్లోజ్‌గా అయితే వెళ్ళేదనమాట. మొత్తానికి మన టీమ్ ఇండియా 100 రన్స్‌తో గెలిచి ఫైనల్లీ 6థ్ టైటిల్ అయితే సొంతం చేసుకున్నారు. అండర్ 19 వరల్డ్ కప్ టైటిల్ అయితే సొంతం చేసుకున్నారనమాట. 2023 వరల్డ్ కప్ ఓడిపోయిన తర్వాత మన టీమ్ ఇండియా అన్ని ఫార్మాట్స్‌లోనూ మెన్స్ కానీ, కాకపోతే ఉమెన్స్ లేకపోతే అండర్ 19లో కానీ మన టీమ్ ఇండియా ఫుల్ డామినేషన్ చేస్తుందనమాట ఇంటర్నేషనల్ క్రికెట్‌లో. అది మన టీమ్ ఇండియాకి చాలా మంచి న్యూస్. మన టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ కూడా మంచిగానే సపోర్ట్ చేస్తున్నారు. హార్డ్ వర్క్ కూడా చేస్తున్నారు. అందుకే ఇలా పెర్ఫార్మ్ చేస్తున్నారు మన వాళ్ళు. ఈరోజు ఇండియా వర్సెస్ యూఎస్ఏ టీ20 వరల్డ్ కప్‌లో మన టీమ్ ఇండియా ఫస్ట్ మ్యాచ్ అయితే ఆడబోతుంది యూఎస్ఏతో అనమాట. యూఎస్ఏ కూడా చాలా మంచి మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారనమాట రీసెంట్‌గా. మన టీమ్ ఇండియా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. త్రూ ఔట్ ద వరల్డ్ డామినేట్ చేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పటి నుంచి కూడా మన టీమ్ ఇండియా విన్నింగ్ పర్సెంటేజ్ అన్ని టీమ్స్ కంటే చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో, మన టీమ్ ఇండియా ఖచ్చితంగా ఈ మ్యాచ్ కూడా గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే యూఎస్ఏ టీమ్‌ని లైట్ తీసుకోవడం లేదు. వాళ్ళు కూడా బానే పెర్ఫార్మ్ చేస్తున్నారు ఈ మధ్య. సో, మంచి పోటీ అయితే ఉండబోతుంది. టఫ్ ఫైట్ అయితే ఉండబోతుంది ఖచ్చితంగా. ఈరోజు వాంఖేడే స్టేడియంలో అయితే జరగబోతుంది.
క్రూషియల్‌గా అయితే మారబోతుంది. టాస్ గెలిస్తే ఖచ్చితంగా ఫీల్డింగే తీసుకుంటారు. ఎందుకంటే డ్యూ వస్తది కాబట్టి. ఇక ప్లేయర్స్ విషయానికి వస్తే హర్షిత్ రాణాకి ఇంజ్యూరీ కావడం వల్ల హర్షిత్ రాణా ప్లేస్‌లో మొహమ్మద్ సిరాజ్‌నైతే తీసుకున్నారనమాట. ఇక మన టీమిండియా ప్లేయింగ్ 11 విషయానికి వస్తే సంజు శాంసన్ ప్లేస్‌లో ఇషాన్ కిషన్ అయితే ఖచ్చితంగా ఆడుతున్నాడనమాట. ఎందుకంటే ఇషాన్ కిషన్ అలాంటి ఫామ్‌లో ఉన్నాడు. సంజు శాంసన్ లాస్ట్ 5 మ్యాచెస్‌లో కూడా ఫెయిల్ అయ్యాడనమాట. సో, ఇషాన్ కిషన్, తర్వాత అభిషేక్ శర్మ ఓపెనింగ్ అయితే చేశారు. తర్వాత తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ వీళ్ళైతే ఆడబోతున్నారనమాట. ఈ టీ20 వరల్డ్ కప్‌లో ఫస్ట్ మ్యాచ్ అయితే ఈ ప్లేయింగ్ 11తో అయితే వెళ్తున్నారనమాట. సో, దట్స్ ఇట్. మీరు ఇప్పటిదాకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. టీ20 వరల్డ్ కప్ రాబోతుంది. తర్వాత ఐపీఎల్ రాబోతుంది. దాని గురించి ఎవ్రీడే మన ఛానల్‌లో వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో, ఖచ్చితంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చలో బాయ్ బాయ్.